ఇప్పుడు మీరు చూస్తారు కదా నా వెనకనే ఉన్నాయి అవి హిమాలయన్ రేంజెస్. సో అది ఎవరెస్టా కాదా నాకు తెలియదు, బట్ హిమాలయన్ రేంజెస్ అంటే ఆ మంచు పడే కొండలన్నీ కూడా వరుసగా ఉంటాయి. సో అవన్నీ అక్కడ ఉన్నాయి. ఎవరెస్ట్ శిఖరాల రేంజ్ అన్నట్టు. మనం ఇంకా ఇక్కడ నుంచి ఎల్లుడు సుర్కే నుంచి మళ్ళీ బై వాక్ వెళ్ళాలి ఒక 2-3 కిలోమీటర్స్ అదనమాట. ఆ, ఏ ఇప్పుడు ఏ పని చేయాలన్నా కానీ, ఏదైనా ఒక గొప్ప సాహసమైన ఏదైనా కానీ ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అలాంటి సాహసం చేయడానికి మనం ఆ అడుగు వేస్తున్నాం అని అంటే మన నా వెనుక ఎంతమంది ఉంటే నేను దాన్ని పూనుకోవాలి అంటే ఏది కానీ నా ఒక్కడి వల్ల కాదు. ఆ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తేనే అవుతుంది. అంటే నేను అనేది ఆ డబ్బు ప్రకారం కాదు, బట్ ఈవెన్ ఏమంటారంటే వెళ్ళడానికి ప్రోత్సాహాన్ని అందించడం కానీ ఏదో వాళ్ళ మాటల్లో చెప్పడం కానీ. సో ఇలాంటి ప్రోత్సాహాలు అందిస్తున్న మీ అందరికీ కూడా అంటే ఆ ఇలా నన్ను ఆ ముందుకెళ్ళడానికి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ, ఆ నాకు మంచి జరగాలని కోరుకుంటున్న అందరికీ, మా రిలేటివ్స్ కానీ మా మిత్రులకి కానీ, అదేగా పత్రికా సంపాదకులకు కానీ, అదేవిధంగా మా విలేజ్ వాళ్ళకి కానీ, ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరి ప్రోత్సాహాలు ఉంటేనే ఇంతవరకు రాగలిగిన, లేకపోతే రాకపోయేటోని. సో అలాంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడి వరకు ఈ ట్రెక్ ఇక్కడి వరకు వచ్చిన ఏదైతే ఉందో అది మీ అందరికి అంకితం చేస్తున్నాను మరోసారి తెలుపుకుంటూ